విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని నిర్బంధాలతో అణచలేరని ఉక్కు పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కుర్మనపాలెం దీక్ష శిబిరం వద్ద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్ కార్మికులు తెలుగు రాష్ట్ర ప్రజల ఉమ్మడి పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్రం ప్యాకేజీని ప్రకటించిందని, కానీ దాని నుంచి ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కానీ ఉపాధి కల్పనకు కానీ ఉత్పత్తి వ్యయానికి కానీ ఆఖరికి కార్మికుల వేతనాలు చెల్లించడం కోసం కానీ వినియోగించకుండా ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇదే సమయంలో కార్మికుల సంఖ్యను తగ్గించి ఉత్పత్తి పెరగాలని ప్రభుత్వం ఆదేశించడం, దాన్ని గుడ్డిగా యాజమాన్యం అమలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వివరించారు. కార్మికులు, ప్రజలు ఆకాంక్షించిన రీతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తిరిగి యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పేసి పోరాట కమిటీగా మేము అభిప్రాయపడుతున్నాం. అంతేకాకుండా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే ఈరోజు ముఖ్యంగా విశాఖ నిర్వాసితులు చాలామంది ఉన్నటువంటి ఈ యొక్క కర్మాగారంలోని నిర్వాసితులు ముఖ్యంగా ఉన్నటువంటి కర్మాగారంలోని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని అన్యాయంగా తొలగించడం కానీ, అలాగే కార్మికులు పనిభారం ఎక్కువ అవుతున్నటువంటి ఇలాంటి సమయంలో వీఆర్ఎస్ రూపంలో దాదాపు 1140 మంది కార్మికుల్ని వీఆర్ఎస్ ఇచ్చి ఈ నెలాఖరికి బయట పంపించే కార్యక్రమం యాజమాన్యం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈరోజు కేంద్ర మినిస్టర్ గారే చెప్పారు, ఈరోజు జూన్ కల్లా 3వ BF మొదలు పెడతాం, 2 సంవత్సరాల్లోని ఉత్పత్తి 100% తీసి గణనీయ లాభాలు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మంత్రివర్యులకి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఒకటే మేము అడుగుతున్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ, అలాగే వీఆర్ఎస్ రూపంలోని ఉద్యోగులను తొలగిస్తూ, ఇలాగ ఏవైనా సరే ఈరోజు కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు కానీ, కార్మికులకు రావాల్సిన ఏరియాస్ విషయంలో మాట్లాడుతున్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానీ, పోరాట కమిటీ నాయకులు కానీ ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకువెళ్తుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి 2021లో మీరు నిర్ణయించిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మీ విధానాల వల్ల. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కోసం, ఆ నష్టాన్ని తీర్చడం కోసం మాత్రమే ఈ ప్యాకేజీ ప్రకటించారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడానికి కాదు అని చెప్పి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకనంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తుల్ని తొలగించేస్తున్నారు. వీఆర్ఎస్ పేరు మీద పర్మనెంట్ కార్మికుల్ని, ఈ పేరు మీద కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేస్తా ఉన్నారు. కార్మికులను తొలగించి ఉత్పత్తి పెంచడం ఏ విధంగా సాధ్యం అడుగుతా ఉన్నాం మేము. అదేవిధంగా ఉపాధికి అవకాశం లేకుండా నిర్వాసితులు ఈరోజు సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, దీన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని మరింత ఆధునీకరించి ఉత్పత్తి పెంచి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఆశిస్తుంటే, అది లేకుండా ఏ విధంగా మీరు చేస్తారని చెప్పి అడుగుతున్నాం. అంటే ఉపాధికి హామీ లేదు, ఉద్యోగాలకు హామీ లేదు, ఉద్యోగుల యొక్క జీతాలకు హామీ లేదు, మరి ఎందుకు ఈ ప్యాకేజ్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తక్షణమే మీరు ప్రకటించినటువంటి ఏదైతే స్ట్రాటజిక్ సేల్ ఉందో ఆ స్ట్రాటజిక్ సేల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.